పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో తెలంగాణలోని ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలనే చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటించుకునే దుస్థితిలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏక్నాథ్ షిండే వస్తాడని ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా? మోదీ వస్తే ఎందుకు వెళ్లి వంగి దండాలు పెడుతున్నారని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఎప్పుడు వచ్చినా లేదా ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళైనా లేదా రాహుల్ గాంధీ వచ్చినా వాళ్ళ రాజకీయ అజెండా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి కేసీఆర్ను తిట్టడం, ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, ఆరోపణలు చేయడం, చేసిన ఆరోపణలే చేయడం, ఒక ఆరోపణకు కూడా కట్టుబడి దాన్ని నిగ్గుదేల్చేటువంటి పనికి ఏనాడు శ్రీకారం చుట్టకపోవడం 10 ఏళ్ళైనా కూడా ఇది పరిపాటి అయిపోయింది. అమిత్ షా గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేసీఆర్ మీద బురద జల్లడమే కదా. తెలంగాణకు పనికొచ్చేటువంటి మాట ఒకటైనా మాట్లాడుతున్నా, ఒకటేనా నిర్దిష్టంగా? అవును, 10 ఏళ్ల తెలంగాణలో మేము కేంద్రంలో ఉండి మా హయాంలో తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటువంటి ఈ గొప్ప గొప్ప పనులు చేసినామని చెప్పేటువంటి ఏమైనా ఉన్నాయా? గతంలో కూడా ఆయన వచ్చి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి 2-3 సార్లు నోటుకొచ్చినట్లు మాట్లాడిపోయాడు. మొత్తం ఇవ్వని పైసలను కూడా మేము మొత్తం ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం, అన్ని వేల కోట్లు ఇచ్చినామని అభండాలు వేసి నీచంగా మాట్లాడి పరుషంగా మాట్లాడి అనేక మాట్లాడితే చూసి రోజు కేసీఆర్ గారే ఒక ఛాలెంజ్ విసిరినారు. చర్చకు సిద్ధమైతే రండి, రుజువు చేయండి, లేదంటే మీరు రుజువు చేయండి, నేను రాజీనామా చేస్తా, ఒక్క నిమిషం ఉన్నాను, లేదంటే ముక్కు నేలకు రాయాలని చెప్పిండ్రు సాక్షాత్తు ఈ దేశ హోంమంత్రిని. ఆయన ఆ ఛాలెంజ్ని స్వీకరించలే. మళ్ళీ అదే మాటలు మాట్లాడుకుంటూ మళ్ళీ పోతారు. హుందాతనం ఉండాలి కదా ఈ దేశానికి. హోంమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు బరువు తూకం ఉండాలి కదా. చిన్నపిల్లలు ఆటన 10 ఏళ్ల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అదే పాత రికార్డు, వచ్చినప్పుడు వాళ్ళు అదే మాట్లాడు. మాతోనే చిట్టా ఉందంటాడు. చిట్టా అయిపోయినాకే 10 ఏళ్ళు పట్టిందా? మరి చిట్టా 10 ఏళ్ళు దాపెట్టుకుంటానంటే జేబులో తడిసి పనికి రాకుండా అయిపోతుంది. తీసి చూసుకోండి ఒకసారి. మళ్ళీ 5 ఏళ్ల నాటికి కూడా మీరే అధికారంలోకి వస్తామంటున్నారు కదా. ఒకవేళ వస్తే మళ్ళీ 5 ఏళ్ల నాటికి కూడా మళ్ళీ ఇదే మాట్లాడుకుంటా పోతారా? ఇప్పుడు ఉండాలి కదా పద్ధతి. కాబట్టి తెలంగాణకు మోడీ గారు లేదా మన అమిత్ షా గారు ఎన్నిసార్లు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన కానుకలు ఏమీ లేవు.